కల్తీ జరిగింది అన్నారు. మరి కమిటీ వేయచ్చుగా, ఎంక్వైరీ వేయచ్చుగా కమిషన్, ఎందుకు వేయట్లా? లేదు, తప్పుడు లోపలికి వెళ్ళింది లడ్డు తయారు చేసినారు. ఈవో మీద యాక్షన్ తీసుకోవచ్చుగా, ఎందుకు తీసుకోవట్లా? అంటే గత ప్రభుత్వాలు కమిషన్ కోసం చేశాయంటున్నారు. ఈ ప్రభుత్వం మొన్న 23 కదండి, జూలై 23 వచ్చింది రిపోర్ట్లు. బాబాయ్ గారి ట్రెండ్ వచ్చింది జూలై 23 రిపోర్ట్ వచ్చింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రిపోర్ట్ వచ్చినాయి. మరి ఈవో మీద ఎందుకు యాక్షన్ తీసుకోవడం? లోపల నెయ్యి తీశాడు, లడ్డు తయారు చేసి అంటున్నారు, మరి ఎందుకు యాక్షన్ తీసుకోవట్లా? మరి జనం వీళ్ళని బాబు గారు చూస్తున్నంతసేపు జరుగుతూనే ఉంటుంది. లడ్డు అనేది పర్ఫెక్ట్ గా జరుగుతూనే ఉంటాడు. ఈ 5 సంవత్సరాలు ఈ లడ్డు మీదే జరిగిపోతుంది. రైట్ సార్. గత 2 రోజుల నుంచి చూసుకుంటే తిరుపతి లడ్డు పైనే ఉన్నారు అందరూ కూడా. మరి దాని గురించి ఏమంటారు సార్? అంటే లడ్డు ఒకటేనా ప్రపంచంలో ఉంది, ఇంకేం లేదా? ప్రజలు లేరా? వరదలు వచ్చి జనాలు చేస్తుంటే లడ్డు ఇప్పుడు డబ్బులు ఉన్నవాడు వెళ్తాడు గుడికి, డబ్బులు లేనాడు ఇంటికి ఉంటాడండి. మరి వరదలు వచ్చిపోయే వాళ్ళ పరిస్థితి ఏంటి? అంత ఉన్నట్లయితే ఉమ్మడి కూటమి ప్రభుత్వాలు వచ్చాయి. 100 రోజుల పాలనకు సంబంధించి ఇది మంచి ప్రభుత్వం అని ఒక పక్క ఇంటింటికి ప్రచారానికి వెళ్తామంటున్నారు, ప్రజాభిప్రాయ సేకరణ చేస్తానంటున్నారు ఉమ్మడి కూటమి ప్రభుత్వం వాళ్ళు. అది ఎలా చూడాలి? ఫస్ట్ అంశం, తిరుపతి లడ్డు అనేది ఎవరు కూడా అక్కడ ఫేక్ చేయడం కుదరదు. తిరుపతి ఆ నెయ్యి విషయం వచ్చేటప్పటికి 3 చోట్ల చెకింగ్తోనే లోనకి వస్తుంది. అసంభవం ఇది జరగదు. తిరుపతి లడ్డు స్వచ్ఛందంగా ఉంది. తిరుపతి లడ్డు వల్ల జనాలకి ఎక్కడ ఇబ్బంది లేదు. ఇది వాళ్ళకి చేయాల్సినంత అవసరం లేదు, చేయాలనుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు ఈ వ్యవహారాన్ని ముందుగా తొలితిగా బయటికి తీసుకొచ్చారు సార్. చూసుకున్నట్లయితే సవాళ్ళు ప్రతి సవాళ్ళు నడుస్తున్నాయి పాలకపక్షానికి ప్రతిపక్షానికి. ఒక పక్క ల్యాబ్ రిపోర్ట్లు కూడా కొన్ని అనుకూలంగా ఉన్నాయి అంటున్నారు, కొన్ని ప్రతికూలంగా ఉన్నాయి అంటున్నారు. ఎలా చూడాలి? అది అనేది సిబిఐ దర్యాప్తు జరిగితే అది పక్కాగా జరుగుతుంది. అది మా వరకు అది అక్కడ తిరుపతి లడ్డు ఫేక్ అనేది జరగదు. ఓకే సార్. తిరుపతి లడ్డు స్వచ్ఛందంగా ఉంది. జనాలు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అది 3 చోట్ల చెకింగ్ జరుగుతుంది. ప్రతి వస్తువు కూడా చెకింగ్ జరుగుతుంది. కనీసం ఈ చెకింగ్ ఆ తిరుపతి లడ్డు తయారయ్యేదానికి కనీసం 1 కిలోమీటర్ ఉంది. కిలోమీటర్లో 3 సార్లు చెకింగ్ అవుతుంది. లడ్డు వల్ల ఎట్లాంటి ఇబ్బంది లేదు సార్. చూసుకున్నట్లయితే మాజీ చైర్మన్ భూమన్ కరుణాకర్ రెడ్డి గారు నిన్న తిరుపతి వచ్చి హారతి పట్టుకుని ప్రమాణ స్వీకారం చేశారు. ఏదైతే ఉందో నేను ఏదైనా తప్పు చేస్తే రక్తం కక్కుని చచ్చిపోతానని ఆయన అంటున్నారు. ఎలా చూడాలి ఆ అంశం? అది కరుణాకర్ రెడ్డి గారు చెప్పింది పర్ఫెక్ట్, 100కి 100 పక్కాగా ఉంటుంది. లేకపోతే అక్కడికి వచ్చి ప్రమాణం చేయాల్సిన అవసరం ఆయనకి లేదు. దానికంటే ముందు హయాంలో ఉన్న ఎవరైతే వైవి సుబ్బారెడ్డి గారు కూడా రావాలి సుబ్బారెడ్డి గారు కూడా అతను రెడ్లే కానీ బ్రాహ్మణులంతా స్వచ్ఛందంగా పూజలు పురస్కారాలు వైవి సుబ్బారెడ్డి గారు ఎప్పుడు ఆయన భక్తితోనే ఉంటారు సార్. విజయవాడ విపత్తుకు చెప్పండి సార్. వాళ్ళ ఇంట్లో వాళ్ళ మేడం కానీ ఆల్రెడీ మనకి దీంట్లో వస్తుంది, అది మీరంతా చూసే ఉంటారు. విజయవాడ విపత్తుకు సంబంధించిన ఈ అంశాన్ని దాటవేయడానికే లడ్డూ వ్యవహారం బయటకు వచ్చింది అంటున్నారు. ఎంతవరకు చూడాలి? వాస్తవం 100కు 100 ఇది నిన్న వచ్చిన తుఫాను వల్ల గవర్నమెంట్ ఫెయిల్డ్ అవడం వల్ల ఇవన్నీ కూడా ఈ లడ్డు ద్వారా జనాల్ని డైవర్ట్ చేయడానికే ఈ లడ్డూని ప్రవేశపెట్టారు. దాటవేసే చర్యలకు పెద్దపీట వేస్తున్నారు. నష్టపరిహారానికి ఏమో ఎవరు పట్టించుకోవట్లేదు. నష్టపరిహారం ఇస్తామంటున్నారు కానీ ఇంతవరకు రూపాయి ఇచ్చింది ఎవరికి లేదు. మొత్తం జరుగుతుందా, ఏం జరుగుతుంది అనేది తర్వాత చూడాలి సార్. ఉమ్మడి కూటమి ప్రభుత్వం కంటే ముందు ఏదైతే ఈ ప్రభుత్వాలు ఉన్నాయో కమిషన్ కోసం చేసామంటున్నారు, నిరూపించమని వీళ్ళు అంటున్నారు. అసలు మొత్తం కూడా కమిషన్ తీసుకోవడానికి అవకాశం అంత ముందు ఉండే గవర్నమెంట్ కమిషన్ కోసం అసలు లేదు. అంతా ఆన్లైన్లోనే కొట్టారు, ఆన్లైన్లోనే జరుగుతుంది, ఆన్లైన్లోనే మొత్తం చూసుకోవచ్చు. గత హయాంలో ఎప్పుడైతే ఉమ్మడి ప్రభుత్వాలు కలిసి ఉన్నాయో అది విడిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు హయాం ఏపీలో వచ్చిన తర్వాత ఆలయాల ధ్వంసాలు జరిగినాయి. రెండోది చూసుకున్నట్లయితే దుర్గగుడిలో కూడా క్షుద్ర పూజలు చేశారు. రెండోది రథాలు కాలిపోయినాయి. చూసుకుంటుంటే ఇవన్నీ అంటున్నారు. క్షుద్ర పూజలు చేసిన వాస్తవం అందరికి చూశారు ఈ పేపర్లో అన్ని అందరికి తెలిసిన విషయం. క్షుద్ర పూజలు అనేది అమ్మవారి గుడిలో కంపల్సరీగా జరిగింది. మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పశ్చాత్తాప సంబంధించిన దీక్ష చేపట్టారు. ఎలా చూడాలి సార్? పవన్ కళ్యాణ్ గారి గురించి నేను మాట్లాడలేను, ఎందుకంటే మీకు తెలియదే ఉంది. సో చూసుకున్నట్లయితే ఎలా ఉండబోతుంది సార్? ఈ అంశం ఇంకా కొనసాగుతుందంటారా? మరి ప్రజల సమస్యలు ఎవరు పట్టించుకో కూడా లడ్డూలో గొడ్డు మాంసం కలిగింది, గొడ్డు కొవ్వు కలిగింది, కలిపారు, పంది మాంసం కలిపారు అంటున్నారు కానీ నష్టపరిహార బాధ్యతలను ఎవరు పట్టించుకోవట్లేదు సార్. దానిపై ఏమంటారు? అసలు నష్టపరిహారం చెల్లించినా చెల్లించకపోయినా అసలు ముందు చర్చికి సంబంధించి గుడికి సంబంధించి అధికారులు ఉంటారు కదా. అవును సార్. ఇప్పుడు యాక్చువల్ గా ఇప్పుడు ఇదే విజయ్ డైరీ ఉంది మీ ఎదురుగానే. విజయ్ డైరీలో కేజీ నూనె ఎంత? కేజీ ఎంత అండి? 1000 రూపాయల దాకా ఉండొచ్చు అండి.
నెంబర్ 1 అయితే 700 800 ఉంది. వారికి ఉమ్మడి కూటమి ప్రభుత్వాలు వచ్చేది 100 రోజులు అవుతుంది. ఇంటింటికి ప్రజాభిప్రాయ సేకరణ చేస్తామంటున్నారు. 6 రోజుల పాటు ఏమన్నా వచ్చారా? ఇప్పుడు వరకు అయితే మా ఏరియా ఎవరు రాలేదండి. మాది బాంబే కాలనీ. ఇంటింటి ప్రజాసేవ లేదు. మరి వాళ్ళకి వాళ్ళే ప్రచారం చేసుకుంటున్నారే తప్ప ఇంటింటికి వచ్చి సర్వే చేసిన కానీ లేకపోతే ప్రభుత్వం ఎలా ఉందని కానీ లేకపోతే వరద బాధితులు ఇప్పుడు వరదలు వచ్చేసి నిన్న 10 రోజులు అవలా. వరదల గురించి ఒక్కడ వచ్చి ఎలా ఉన్నారు ఏంటి అడిగిన వాళ్ళు లేడు. వాళ్ళ ప్రచారాలు వాళ్ళ డబ్బులు కొట్టుకోవడం ఎక్కువైపోయింది. కేజీ నెంబర్ 1 ఆయిల్. మరి ఇప్పుడు అదే ఆయిల్ అదే 390 రూపాయలకి ఎంతో టెండర్ వేశారని చెప్పేసి టీవీలో చెప్తున్నారు. 390 రూపాయలకి అయితే మిగిలిన 400 ఎవరు పెట్టుకుంటున్నారు? మిగిలిన అమౌంట్ ఎవరు పెట్టుకుంటున్నారు? మరి 390 రూపాయలకి ఇచ్చే నెయ్యి క్వాలిటీకి ఎలా ఇస్తాడు? క్వాలిటీకి ఇస్తున్నాడా లేదా చూసుకోవాల్సింది ఎవరు? అధికారులు చూసుకోవాలి. ఆ జిల్లాలో ఉన్నటువంటి అధికారులు కానీ లేకపోతే ఆ గుడికి సంబంధించిన అధికారులు కానీ పరీక్షించుకోవాలి. మరి దానికి సంబంధించిన ఫుడ్ ఇన్స్పెక్టర్లు కానీ చెక్ చేసుకోవాలి. బయటకు వచ్చిన తర్వాత మేము 390 రూపాయలకి టెండర్ వేసాం, 400 టెండర్ వేసాం, మరి ఇప్పుడు అసలు మేము తప్పే చేయట్లేదంటే అది ఎంతవరకే కరెక్ట్? అది అంటే ఎడిదిరిగి ప్రజల అమాయకులా? గుడికెళ్ళి లడ్లు కొని వేలు పెట్టి ఖర్చు పెట్టుకొని గుడికెళ్ళి లడ్లు కొనుక్కునే వాళ్ళు అమాయకులా? మరి చూసుకున్నట్లయితే సార్ ఈ రోజు నుంచి చూసినట్లయితే పొద్దున్న కనకదుర్గం గుడిలో పవన్ కళ్యాణ్ గారు మెట్ల పూజ చేశారు, శుద్ధి దీక్ష అంటున్నారు. తర్వాత మీడియా సమక్షంలో మాట్లాడుతూ ప్రకాష్ రాజ్ గారిని గత ప్రభుత్వాల మంత్రుల్ని నిందించడం జరిగింది. సో ఇప్పుడు ఈ చర్య అనేది ఎంతవరకు సమంజసం అంటారు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారంటే గెలిచిన కానీ ఆయన నాకు తెలిసినంత వరకు గుళ్ళు చుట్టూ తిరగడం ఎక్కువైపోయింది ప్రజాసేవ కంటే. ఇప్పుడు గెలవక ముందు దేవుడా నన్ను గెలిపించని ప్రార్థించడం వేరు. గెలిచిన తర్వాత పొద్దాక గుళ్ళు చుట్టూ తిరిగేదే ఉందండి. పొద్దాక గుళ్ళు చుట్టూ తిరిగే కంటే ఆయన గెలిచిన నియోజకవర్గానికి వెళ్ళి అక్కడ ప్రజల సమస్య ఏంటో తెలుసుకుని అక్కడ చేయాలి కదా. అక్కడ చేయొచ్చు, లేకపోతే ఇంకా వేరే అధికారులతో మాట్లాడి అసలు ఏం జరుగుతుంది. ఆయన ఒక సీఎం తర్వాత సీఎం హోదాలో ఉన్నాడు, డిప్యూటీ సీఎం గారు కాబట్టి అసలు ఆయన చేయాల్సిన పద్ధతులు ఏంటి, ఆయన చేయాల్సిన బాధ్యతలు ఏంటి అవి చూసుకోవచ్చు. మరి చూసుకున్నట్లయితే ఈ అంశాన్ని లేవనెత్తింది ముఖ్యమంత్రి గారు. ఇది సార్ లడ్డూ అంశాన్ని అసలు ఫస్ట్ లేవనెత్తింది ముఖ్యమంత్రి గారు. అయితే ఏంటంటే ప్రాయశ్చిత్త దీక్ష పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు. దీనిపైన ప్రతిపక్షాలు జనం ఒక నిరాశలో ఉన్నారు సార్. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాడు కాబట్టి ఆయనకి బిజీ వల్ల ఆయన చేయలేకపోవచ్చు, లేకపోతే ఆయనకు కుదరకపోవచ్చు. ఉప ముఖ్యమంత్రిగా ఏం చేస్తున్నాడని దాన్ని తప్పు పట్టాల్సిన అవసరం అయితే లేదు. కానీ నాయకులుగా ఎవరైనా దాన్ని చేయొచ్చు కాదంట్లా. దేవుణ్ణి ప్రార్థించడం తప్పేం కాదు. కానీ ఈ తప్పులు జరిగిన తర్వాత అందరూ జనాల్లోకి వస్తున్నారు తప్ప తప్పు జరగకుండా చూసుకున్న నాయకుడేడి. మరో అంశం ఏంటంటే సార్ 12వ తారీఖు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు దీక్ష చేపట్టారు. అది ఎలా చూడాలి? ఆ దీక్ష అది వేరే, ఆయన చేయలేదు, ఎవరో కోసం ఆయన దీక్ష చేస్తున్నాడు. ఎవరు ఆయన చేయలేదు, ఆయన సంబంధం లేదు. ఎవరో కోసం ఆయన దీక్ష చేసినందుకు ప్రజలు కూడా అదే అంటున్నారు. తప్పు చేసింది ఒకళ్ళైతే దీక్ష ఒకళ్ళు చేస్తున్నారు. అదే ఎవరికైనా అదే అనేది ఆయన చేసి చంద్రబాబు నాయుడు చేయాలి. ఈ ఆయన వదిలేసి పవన్ కళ్యాణ్ గారు దీక్ష చేయడం ఏంటి? ఈ వ్యవహారాన్ని ముందు వెలుగులోకి తీసుకొచ్చింది ముఖ్యమంత్రి గారు కాబట్టి ఆయన ముఖ్యమంత్రి వెలుగులో తెచ్చాడు. ఎంక్వైరీ వేయచ్చు కదా, ఆయన చేతిలో పనేగా. ఇంకో రికమెండ్ చేయగల జరిగింది, తప్పు జరిగింది, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవచ్చు. లేదా యువ మీద కేసు పెట్టచ్చు. లేదు నెయ్యి లోపలికి వెళ్ళి లడ్డు చేశారు కాబట్టి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవచ్చు, వాళ్ళని సస్పెండ్ చేయొచ్చు. ఎందుకు అది గత ప్రభుత్వాలు ఏమంటున్నాయి అంటే మాకేం సంబంధం లేదంటున్నాయి. అవును, ఈ సంబంధం జరిగిందిగా. అసలు సుప్రీంకోర్టు జడ్జి గారు ఎంక్వైరీ చేయమని అన్ని తేలుతాయిగా. సిట్ అధికారులు వస్తారంటున్నారు ఈ రోజు నుంచి. సిట్ అంతా మాయ కదండి. ఇల్లు మనుషులకి సిట్ అంటే సిట్ ఇల్లు మనుషులే కదండి. సిట్ ఇల్లు మనుషులే, ఇంకోళ్ళు అయితే అనుకోవచ్చు. అందులో సుప్రీంకోర్టు జడ్జి అయితే ఏమనండి, అప్పుడు నిజాలు బయటపడతాయిగా. మరి నిన్న చూసుకున్నట్లయితే మాజీ మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు తిరుపతిలో. మేము కనుక తప్పు చేస్తే రక్తం కక్కుని చచ్చిపోతామంటున్నారు భూమన ప్రభాకర్ రెడ్డి. వదిలేసేయండి ఆ జాలి. ఈ దీనిలో జరిగింది కదండి. నువ్వు జరిగిందని చెప్పమను, ముందు ఇది తేల్చుకుని అప్పుడు వెనక్కి వెళ్ళమను. ఈయన ప్రభుత్వం జరిగింది ముందు తేల్చాలి, అప్పుడు వెనక్కి వెళ్ళాలి. నిజ నిర్ధారణలకు ఏం చేస్తే బాగుంటుంది అంటారు? నిజ నిర్ధారణ కమిటీలు వేసి ఏం చేస్తే చంద్రబాబు నాయుడు తెలుసుగా, ఎలా చేయాలో ఎలా తప్పించుకోవాలో ఆయన తెలుసుగా అన్ని. అది అంతే. ఓకే, మరి చూసుకున్నట్లయితే తప్పు ఎవరిది అంటారు? ఇంతకీ తప్పు మేనేజ్ గవర్నమెంట్ తేల్చుంది. తప్పు గవర్నమెంట్ చేసి తప్పు తేల్చాలి.
మరి జూన్ 12వ తారీఖు పదవి బాధ్యతలు స్వీకరిస్తే ఇప్పుడు వరకు ఏం చేశారంటున్నారు? అది వాడి చంద్రబాబు నాయుడు ఏం చేశాడు? 3 నెలల క్రితం వచ్చింది రిపోర్టు. 2 నెలలు ఎందుకు ఆపాడు? జూలై 23 వచ్చింది కదా, మరి ఆగస్టు దాకా ఎందుకు ఆగాడు? తప్పుడు రిపోర్ట్లు వస్తే మరి పాత మాజీ మంత్రులు ముందు దీని సంగతి తెలుసుమానండి. దీని సంగతి తెలుసండి, పాత తర్వాత ముందు దీని సంగతి తెలుసు. మంత్రులకు సవాల్ విసురుతున్నారు, ప్రమాణ స్వీకారం చేయాలంట మాజీ మంత్రులు. ఎవరైతే ఈవోలుగా ఉన్నారో, రెండో పరంగా చైర్మన్లుగా ఉన్నారో వాళ్ళు. అది ముందు ఈ సంగతి తెలుసుమానండి, పాత వదిలేసేయండి. తప్పు ఇప్పుడు ఈ ఇష్యూలో జరిగినది ముందు ఈ ఇష్యూని తెలిసి అప్పుడు వెనక్కి వెళ్ళాలి. ఓకే, అంతేగాని వెనక తప్పు చేశారు నేను తప్పు చేస్తానంటే ఎట కుదురుతుంది? అందరూ 3 కలిసి ఉన్నారు. మరి బీజేపీ ఏం చేస్తుంది? పవన్ కళ్యాణ్ తప్పు లేదు, ఆయన గుళ్ళో కూర్చున్నాడు. ఎందుకు కూర్చున్నాడు? ఆయనకి సంబంధం లేదుగా గుళ్ళో కూర్చోవడం. అది